ఏంటి రెండు మేనిఫెస్టోలు ఢిల్లీ తీర్పుని బీజేపీ తిరగరాస్తుందని మీరు అన్నారు. 5వ తారీఖు మోదీ గారు చక్కగా వెళుతున్నారు, కుంభమేళాకు వెళుతున్నారు. అట్లాగే 5వ తారీఖు ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఆ ప్రభావం ఎంత ఉండబోతుంది? రెండు మేనిఫెస్టోల ప్రభావం ఎలా ఉండబోతుంది? ఏంటి ఫైట్ ఎలా ఉంది? ఈసారి ఢిల్లీ ఎలక్షన్స్ మాత్రం గత రెండు ఎలక్షన్స్ కంటే చాలా భిన్నంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఉచితాల హామీలన్నిటి కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే ఇచ్చేది గతంలో కూడా, ఈ ఫ్రీ స్కీమ్స్ కానీ ఫ్రీ ఇష్యూస్ కానీ ఈసారి పోటీపడి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ కూడా ఇస్తున్నాయి. మొదట మహిళలకి 2,100 రూపాయలు ప్రతి నెల ఉచితంగా ఇస్తామని చెప్పేసి కేజ్రీవాల్ ప్రకటించారు. ఇళ్లల్లో వంట కూడా మానేసి లేడీస్ అంతా పార్కుల్లోకి వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన క్యూలలో ఉన్నారు. పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన స్కీమ్స్కి మహిళల నుంచి స్పందన అనేది వచ్చింది. సో దీంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. 2,100 కాదు, మేము 2,400 ఇస్తాం, మీరు మాకు ఓటేయండి అని చెప్పారు. కానీ ఇటు బీజేపీ వీళ్ళిద్దరిని కూడా ఓవర్టేక్ చేస్తూ ఇంకొక 100 ఎక్కువ ఇచ్చి 2,500 మేము ఇస్తాం, మాకు ఇవ్వండి అని చెప్తూనే గత 2 సార్లుగా కూడా ఎక్కడైతే బీజేపీ ఫ్లాప్ అయిందో ఈసారి దాన్ని ఓవర్కమ్ చేసేందుకు ఈ మేనిఫెస్టోలన్నింటి కూడా అవసరాన్ని బట్టి ప్రకటిస్తూ వెళ్తున్నారు. ఇప్పటికి 2 మేనిఫెస్టోలన్నింటి కూడా ప్రకటించారు. మరొక మేనిఫెస్టో అనేది కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉచిత విద్యుత్ అనేది కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది. మొదట్లో 200 యూనిట్లు ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ దాన్ని 300కు పెంచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 400 యూనిట్స్ అనేది కూడా ఇస్తానంటుంది. కాబట్టి మరి బీజేపీ ఎంత ఇస్తుంది అనేది కూడా చూడాలి. కానీ బీజేపీ మాత్రం ఈసారి చాలా సీరియస్గా కూడా వర్కౌట్ చేస్తుంది. ఎందుకంటే దేశం మొత్తం కూడా ముఖ్యంగా బీజేపీ చేతుల్లో ఉంది. అంటే బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. వరుసగా 3వసారి మోడీ ప్రధాని అయ్యాడు. కానీ ఎప్పుడైతే మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఢిల్లీ అనేది కూడా కొరకరని కొయ్యలా తయారైంది. అంటే ఇటు కేజ్రీవాల్ రావడంతో ఢిల్లీని గెలవడం అనేది కూడా బీజేపీకి కత్తు మీద సామైంది. ఈసారి ఆర్ఎస్ఎస్ కూడా సీరియస్ టార్గెట్ అనేది కూడా పెట్టడం జరిగింది. సాధారణంగా ఢిల్లీలో బీజేపీ నేతల యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే ఎవరికి వారే ఏమైనా తీరైనట్టు ఉంటుంది. ఒక్కరు కూడా కలవరు, కలిసి పనిచేయడం అనేది కూడా జరగదు, ప్రజల్లోకి వెళ్ళడం అనేది కూడా ఉండదు. కానీ ఈసారి మాత్రం మోడీ వాళ్ళందరినీ కూడా ముందుండి పరిగెత్తిస్తున్న పరిస్థితి. ఎక్కడ వాళ్ళు ఫ్రీగా కనిపించినా కూడా మన కిషన్ రెడ్డి ఇంట్లో ప్రోగ్రాం జరిగినప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ పైన పోటీ చేసే అభ్యర్థి పర్వేష్ రావడం కూడా జరిగింది. అతను మొహం మీద పట్టుకొని ఇక్కడేం చేస్తున్నావు, వెళ్ళి పబ్లిసిటీ ప్రచారం చేసుకో అని చెప్పేసి ఇంటింటికి తిప్పుతున్న పరిస్థితి. మరొక వైపు 13,000 ఎలక్షన్ బూత్లు అనేటివి కూడా ఉంటే దాదాపు 50,000 మంది ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు దించారు. ఒక్కొక్క ఇంటికి దాదాపుగా 2 రోజులకు ఒకసారి ఒక కార్యకర్తని తిప్పే విధంగా కూడా ఈసారి బీజేపీ వ్యూహరచన అనేది కూడా చేస్తుంది. అంటే పక్కనున్న హర్యానా అనేది గెలిచారు, ఇటు ఢిల్లీ కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. ఢిల్లీ గెలవకపోతే పరిణామాలంటివి వేరుగా ఉంటాయని చెప్పేసి కూడా ఇండైరెక్ట్గా చెప్పారు. సమాధాన భేద దండోపాయాలు అన్ని ఉపయోగించి మేనిఫెస్టో ఒక ఎత్తు అయితే ఇటు మిగిలిన వాటి అన్నింటినీ కూడా ఉపయోగించి ఢిల్లీ ఎలక్షన్స్ లో ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా స్లమ్స్ ఓట్లన్నిటి కూడా చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. అమిత్ షా ఈరోజు గత వారం జైలన్ స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టి ఈ స్లమ్స్ కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పిలిచి మాకు ఓటేస్తే పక్కా గృహాలన్నింటి కూడా ఉంటాయి, ఓటు వేయకపోతే అభివృద్ధి అనేది కూడా ఉండదని చెప్పేసి ఇండైరెక్ట్ గా వాళ్ళకి చెప్పే ప్రయత్నం అనేది కూడా చేశారు. సో ఈసారి ఢిల్లీ ఎలక్షన్స్ అనేవి కూడా ఇంట్రెస్ట్ గా మారబోతున్నాయి. రేపు మోడీ గారు ఎటువంటి మెసేజ్ ఇస్తారు 5వ తారీఖు అనేది కూడా చూడాల్సి ఉంది. ఓకే, రైట్ శిరీష్.